మొన్న 31st రోజు కేరళలో చాలా దారుణమైన ఘటన అయితే జరిగింది. ఏంటంటే ఒక చిన్న బాబుని వాళ్ళ సొంత మమ్మీ ఇంకా ఆమె ఉంచుకున్న అతను ఇట్లా చంపేసినారు. నార్మల్గా కూడా చంపలేదు. 51 ఇంజురీస్ ఉన్నాయంట ఆ బాబుకి. ఏదో పగబట్టినట్టు అంతలా చంపాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. ఆ బాబుని ఎక్కడన్నా అనాథ శరణాలయంలోనో అలా రోడ్డు మీద వదిలేసినా కానీ ప్రాణాలతో ఉంటాడు కదా. ఎందుకు ఇలాగా పిల్లల్ని చంపుకుంటూ వెళ్తున్నారు? ఇంకొకతనేమో లవర్ ఒప్పుకోలేదు పెళ్ళి చేసుకోవడానికి. ఆమె ఒక బాబుని 18 months బాబు ఏమో కొట్టి చంపేసినారంట. నెక్స్ట్ ఏమో ఇట్లా డిప్రెషన్తో ఉన్నారని పిల్లలతో సహా మన హైదరాబాద్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయింది ఒక. మీరు పిల్లల్ని వదిలేయండి. కన్నంత మాత్రాన పిల్లలు మన సొంతం కాదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అప్డేట్ అవ్వండి. ఇంకెప్పుడు అప్డేట్ అవుతారు? బట్టలు షార్ట్గా వేసుకోవడము ఇట్లాంటి వాటిలో అప్డేట్ అవుతారు, కానీ జాబ్స్ చేసే వాటిలో అప్డేట్ అవుతారు, కానీ ఇంకెప్పుడు పేరెంట్స్ అప్డేట్ అవుతారండి? కన్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ మనది కాదు. వాళ్ళ లైఫ్ వాళ్ళదే. ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఇక్కడ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఇంటికో ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. ఎవ్వరు మామిడికాయ తాండ్ర ఎట్లా వేసుకోవాలి, మామిడికాయలు ఎంత బాగున్నాయి సీజన్ని బట్టి, ఆ క్రీమ్ రాస్తే ఎట్లయితుంది, ఈ క్రీమ్ రాస్తే చేసుకోండి, కంటెంట్ ఇవ్వచ్చు. కానీ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యారంటే మీకు సొసైటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు చెప్పే మాటలలో చాలామంది చేంజ్ అవుతారు. అందుకే కదా మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అనే పేరు వచ్చింది. దయచేసి సొసైటీ గురించి కూడా ఆలోచించండి. ఇలాంటివి న్యూస్లో వస్తున్నప్పుడు సొసైటీ ఎలా ఉందో, వాళ్ళు ఎలా చేంజ్ చేయాలి, ఇట్లాంటివి కూడా ఆలోచించండి. దయచేసి క్రీములు ఒక్కటి చూపించకండి. ప్రతిదీ అసలు నిజంగా సొసైటీ ఎంత దారుణంగా తయారైందంటే, నాకు 2 పిల్లలు నిజంగా నార్మల్గానే పిల్లలకి ఏమన్నా అయితే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఈ సంఘటన వల్ల నాకైతే నేను చాలాసేపు మనిషిని కాలేకపోయినాను. నేనైతే అసలు ఒక మదర్ చంపగలిగిందా, అది కూడా అంత చిత్రహింసలు చేసి. ఎక్కడికి వెళ్తున్నామో అనిపిస్తుంది నాకైతే. ఏం అప్డేట్ అవుతున్నామో అనిపిస్తుంది.